హలో మిత్రమా, ఎట్లున్నారు అందరూ? మస్తు రోజులైతుంది కదా కనిపించి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇండియా వెళ్ళాల్సొచ్చింది సడన్‌గా. అందుకే కాన్సంట్రేట్ చేయలేకపోయా, వీడియోలు పోస్ట్ చేయలేకపోయా. ఏంటి మర్చిపోయారా ఈలోపే నన్ను? నేను మీ వెన్నెల. కనీసం ఇప్పటి నుంచైనా రెగ్యులర్‌గా పోస్ట్ చేయనీకి ట్రై చేస్తా. యూకేలో ఉండంగా ఎండ ఎప్పుడు తగులుతదా అని వెయిట్ చేస్తా ఉంటుండే. ఇండియా వచ్చినంక అర్థమైంది, వడదెబ్బ తగిలిన కాకిలాగా అయిపోయింది లైఫ్. ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ తిరిగినా పుట్టినిల్లు, పెరిగిన ఊరు ఇచ్చే ఫీలింగ్ అసలు ఎక్కడ గూడా రాదు. అందుకే పోయినా చూసొద్దామని మా ఊరు అన్నారం. మనం ఎక్కడన్నా సెటిల్ కానీ మనకంటూ ఒక ఊరు, ఆ ఊరిలో మనకో ఇల్లు, మనం ఎప్పుడెప్పుడు వస్తామా అని ఎదురు చూసే గ్రాండ్ పేరెంట్స్ ఖచ్చితంగా ఉంటారు ప్రతి ఒక్కరికి. ఇంట్లో ఉండే మొక్కలతో సహా అడుగడుగున ఎన్ని జ్ఞాపకాలుంటాయో. ఓ 30 కోళ్ళు, 40 గేదెలు అని చెప్పలేనులే గానీ, మేము ఎప్పుడు ఇంటికొచ్చినా మా ఇంట్లో మా తాతయ్య పూటకొక నాటుకోడి కట్ చేయాల్సిందే, కూరొండేయాల్సిందే. పట్నంలో మనకుండే బిజీ లైఫ్‌లో హడావిడిగా మెకానికల్ బతుకులు బతికేస్తాం గానీ, ఊర్లలో అలా ఉండదు. మనుషులతో పాటు ఇంట్లో ఉన్న మొక్కల్ని, పశువుల్ని గూడా సమానంగా ప్రేమిస్తాం. అలాగే మా ఇంట్లో చాలా మొక్కలున్నాయి. చూస్తేనే మీకు అర్థమైపోతుంది, కొంచెం అడవిలాగుంటది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇట్లుంది గానీ, మామూలుగా నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా ఇంట్లో వాళ్ళు నేను కూరగాయలు బయట కొన్నదే చూడలేదు. ప్రతి పువ్వు ఇంట్లో పూయాల్సిందే, ప్రతి కూరగాయ ఇంట్లో పండాల్సిందే. ప్రతీది గూడా ఆర్గానిక్. దీనికి మందులు కొట్టడమా ఏమీ ఉండదు. ఆవు పేడ, గేదె పేడ అట్లా ఎరువులేస్తారు. నాకింకా జ్ఞాపకం, విత్తనాల కోసం మా ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు మా నానమ్మ దగ్గరికొస్తూ ఉండేవాళ్ళు. నాకు లండన్‌కి మామిడికాయలు పంపాలని, కోసినప్పుడు కింద పడితే కాయలకి దెబ్బలు తాకుతాయేమో అని చెప్పి చీర అలా పట్టుకొని కోస్తున్నాడు మా తాతయ్య మామిడికాయలు. ఎంతైనా ఇంట్లో వాళ్ళు ప్రేమతో ఇచ్చే టేస్ట్ వేరే ఉంటుందిలెండి. ఇంకా చాలా విశేషాలున్నాయి చెప్తా మరి. సబ్‌స్క్రైబ్ టు నేను మీ వెన్నెల.